హలో ఫ్రెండ్స్, కోర్టు మూవీ ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూశాక నా ఫీలింగ్ చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా యూనిక్ ఉంటుంది. ఇంత యూనిక్ స్టోరీ లైన్తో, ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో వీళ్ళేంటి చిన్న సినిమాగా తీస్తున్నారు, ఒక పెద్ద హీరోని పెట్టుకొని పెద్ద డైరెక్టర్ని పెట్టుకొని భారీ ఎత్తున తీయొచ్చుగా అనేటటువంటి ఆలోచన వచ్చింది. మళ్ళీ వద్దురా బాబోయ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. దానికి గల రీజన్ ఏంటో తెలుసా? ఒక పెద్ద హీరోను, ఒక పెద్ద డైరెక్టర్ ఈ సినిమాని హ్యాండిల్ చేసినట్టయితే మంచి మెట్రో ఫైట్ ఒకటి పెట్టేవాళ్ళు, మగ పాడ పెట్టేటోళ్ళు, ఆ తర్వాత ఒక యాక్షన్ సీన్లు, ఎలివేషన్ సీన్లు, రొమాన్స్ సీన్లు గబ్బు చేసి పడేసేటోళ్ళు. ఈ సినిమా చిన్నగా రావడమే బాగుంది, చిన్నగా వచ్చి పెద్దగా హిట్ అయితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది డెప్త్ మాట్లాడదాం. చాలా విషయాలు ఉన్నాయి నిజంగా. నిబ్బీలకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంటర్ చదివే అమ్మాయిలు, ఇంటర్ అయిపోయి ఖాళీగా ఉన్న అబ్బాయిలు, ఏదైతే 10th అమ్మాయి నన్ను చూసిందిరా, ఇంటర్ అమ్మాయి నాకు లైన్ అవుతుందిరా అని చెప్పి షో దిగుతారు కదా మీ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి రివ్యూ ఇది. మొట్టమొదట సినిమా స్టార్ట్ అయినప్పుడు స్లోగానే స్టార్ట్ అయింది అనమాట. అక్కడ మిర్చిలో ప్రభాస్ అన్న రెఫరెన్స్ వచ్చింది. ఇక లేచి డ్యాన్స్ చేసిన అందరం అబ్బబ్బబ్బబ్బా థియేటర్లో అరుపులు పడ్డాయి. ఇక ఇదే లే అరుపులు, ఇక ముందు అరుపులు పడవేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ ముందు అరుపులు ఇంకా ఘోరంగా పడ్డాయి. అబ్బా సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ అనమాట. జాబిల్లి అనేటటువంటి అమ్మాయి, తనకి 17 సంవత్సరాల 2 నెలలు ఉంటాయి అనమాట. చంద్రశేఖర్ అనేటటువంటి ఒక అబ్బాయి, తను చూసుకున్నట్లయితే వాచ్మెన్ కొడుకుడు, మొబైల్ అమ్ముతూ ఉంటాడు, బీర్లు అమ్ముతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి పరిచయం అయితే ఏర్పడింది. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది అనమాట. చాలా కొత్తగా కూడా ఈ లవ్ స్టోరీని అయితే మనకు చూపించేశారు. ఆ తర్వాత మధ్యలో ఎంటర్ అవుతాడు విలన్ అనమాట. ఆయన శివాజీ. నిజంగా శివాజీకి బిగ్ బాస్ తర్వాత ఏమి కలిసి వస్తుంది, మామూలు రోల్ వల్లేదు. నేనైతే ఆయన యాక్టింగ్ ఆయన అనుకున్నటువంటి క్యారెక్టర్కైనా ఫ్యాన్ అయిపోయినా, తెలియకుండానే చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఇంద్రా మూవీలో ఏ విధమైనటువంటి రోల్ పడిందో దానికి మించి అయితే ఈ సినిమాలో రోల్ పడింది. సో చూసుకున్నట్టయితే చంద్రశేఖర్ వాచ్మెన్ కొడుకు, వాడు మా ఇంటి అమ్మాయిని లవ్ యాత్ర అని చెప్పి వాడినైతే బొక్కలో వేయించేటటువంటి ప్రయత్నం. బొక్కలో ఎత్తే సరిపోదు, ఇంకా చాలా చేయాలి. సో అమ్మాయి మైనర్, వీడు మేజర్. ఒక మైనర్ అమ్మాయికి మేజర్ అబ్బాయికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటటువంటిది తెలుసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్ చాలా బాగా చూపించేశారనమాట. వీళ్ళిద్దరూ ఒక రూమ్లోకి వెళ్తారనమాట. ఇదంతా స్పాయిలర్, సినిమా చూస్తే మీకైతే అర్థమైంది. అదంతా కూడా చాలా జాగ్రత్తగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా సెక్షన్లో తన మీద అయితే కేసులు పెడతాడు. ముఖ్యంగా తన మీద పెట్టినటువంటి మెయిన్ కేసు ఏది ఉందంటే పాక్సో కేసు. ఇది ఏదైతే ఉందో చాలా డేంజరస్ కేసు. దీని గురించి కూడా చాలా బాగా మనకైతే వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. వివరిస్తుంటే తెలియకుండానే గూజ్బంప్స్ వచ్చేసాయి, తెలియకుండానే భయం కూడా అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు పోక్సో అనేటటువంటిది పిల్లల కోసం డిజైన్ చేసిందనమాట. 19 సంవత్సరాలోడు, 20 సంవత్సరాలోడు ఒక మైనర్ అమ్మాయిని, అంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని లవ్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు అల్లుడు తిరుగుతూనే ఉంటారు, మనం బయట చూస్తూనే ఉంటాం. కానీ 90%కి ఇది తెలియదు అనమాట. పోక్సో కేసు కానీ నిరూపితమైందంటే వాడికి 14 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడితే. అసలు డిజైన్ చేసిందే వాళ్ళ కోసం, కానీ వాళ్ళకి ఈ కేసు తెలీదు. చదువుకునే ప్రతి ఒక్కడు A+B² ఇంటిగ్రేషన్ సర్కిల్ ఈ చదువు కాదు, ఈ పాక్సో కేసు గురించి కూడా తెలుసుకోవాలనేటటువంటిది చాలా బాగా చూపించాడు. ఇప్పుడు మనం ఇంటర్కి వెళ్ళగానే మనకి ఇంటిగ్రేషన్ చదువుతారు, సర్కిల్ చదువుతారు, అంతేగాని ఏ లెక్చరర్ చెప్పడు అరే మైనర్ అమ్మాయిలు ఉంటారా, వాళ్ళ జోలికి మీరు బాగుంటారా, మీరు కొత్త చెక్కుతారా. అది కానీ ఇప్పుడు ఏంటంటే 14 సంవత్సరాలు మీరు జైల్లో కూర్చొని ఆడవాలనేటటువంటిది ఏ సార్ మనకు చెప్పడు, ఏ స్కూల్లో మనకు నేర్పరు. కానీ అది లైఫ్ బొద్ది. చదువుకున్న ప్రతి ఒక్కడు పోక్సో గురించి తెలుసుకోవాలి, చదువుకొని ప్రతి ఒక్కడు కూడా ఈ చట్టాల గురించి తెలుసుకోవాలని చెప్పేటటువంటి కాన్సెప్ట్ అయితే మామూలుగా లేదు. నిజంగా కోర్టులో ప్రియదర్శిని వాదిస్తున్నటువంటి ప్రతి సీన్కి అయితే ఎలివేషన్లు మామూలు పల్ల, డైలాగులు మామూలు పల్ల, మ్యాక్సిమం కోర్టుని ఒక మనకి 10 times చూపిస్తారనమాట. నార్మల్ సీన్లు నడుస్తాయి అనమాట. అంటే తన లవ్ స్టోరీ అది ఇది నడుస్తుంది, ఆ తర్వాత ప్రియదర్శిని ఇంటికి వెళ్తాం, అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. కానీ కోర్టులో నడిచేటటువంటి సీన్లు అయితే ఇంత కూడా బోర్ కొట్టదు, మనల్ని అయితే అలా కట్టిపడేసే. అదిగాక ఒక లాయర్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా చాలా బాగా చూపించారు. ఒక లారీ ఉంది, పోయి ఒక మనిషిని గుద్దింది, ఈ లారీ ఎందుకు ఆ మనిషిని గుద్దింది, ఆ మనిషి ఎందుకు అది ఇది అని చెప్పి వాదిస్తారులే. కానీ అసలు చనిపోయినటువంటి వ్యక్తి అక్కడ ఉండేవాడు అనేటటువంటిది ఎవడు ఆలోచించడు. అదే లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటటువంటిది కూడా చాలా బాగా చూపించండు. నిజంగా కట్టిపడేసింది అనమాట. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి కొద్దిగా ఇది ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే విజిల్స్ క్లాప్స్ మామూలు వల్ల ఒక్కొక్కటి నించొని క్లాప్స్ కొడుతున్నాను అనమాట. అసలు ఇన్నుంటాయి ఆ లూప్ హోల్స్ అనేటటువంటిది కూడా చాలా బాగా చూపించిండు. అది సినిమా కాబట్టి సరిపోయింది. అక్కడ ప్రియదర్శిని అనేటటువంటి ఒక మంచి లాయర్ ఉన్నాడు, అపోనెంట్ చూసుకున్నట్టయితే చాలా వీక్గా ఉండే కాబట్టి సరిపోయింది. కానీ రియల్ లైఫ్లో అయితే నిజంగా ఇది ప్రూవ్ అయిందంటే ఆల్రెడీ మనం చూసాం ఫన్ బకెట్ భార్గవ్, తన కూడా 20 సంవత్సరాలు జైల్లో అయితే వేయడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే. ఈ మధ్యన చాలా మంది తెలియదు అనమాట, ఈ కేసు గురించి తెలియదు. వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఎలాంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వెళ్ళండి, ఫ్యామిలీతో చూసేయండి. ఫ్యామిలీతో చూడాల్సినటువంటి సినిమా కూడా అనమాట. మధ్యలో సెక్స్ అని అది ఇది అన్నారులే, కానీ అవేం పెద్ద ఎబ్బెట్టుగా అనిపించో చాలా న్యాచురల్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మూవీ. నాకైతే లవ్ స్టోరీ నచ్చింది. ప్రియదర్శిని యాక్టింగ్, శివాజీకి అయితే నేనైతే గులాం అయిపోయినా. అసలు ఈ సినిమాలో తనే ఒక లీడ్ రోల్ అయితే నటించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. తర్వాత మన హరిహర వీరమల నుండి అప్డేట్ వచ్చింది, దాంతో మళ్ళీ కలుద్దాం. దిల్రూబా రివ్యూ ఆల్రెడీ చేసిన, వెళ్ళి చూడండి, మన ఛానల్ ఉంది. బై బాయ్.